విశ్వ శ్రీవల్లి కుట్రను బయటపెట్టిన ప్రేమ నర్మద. భద్రావతి చెంప పగలగొట్టి గుండె పగిలి నిజం బయటపెట్టిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వ శ్రీవల్లి కుట్రను ప్రేమ నర్మద బయటపెట్టేయడమేంటి? రామరాజుకి ఒంట్లో బాగుండడంతో ఈ విషయాన్ని బయటపెట్టారా? మరి భద్రావతి చెంప పగలగొట్టి వేదవతి ఏం నిజాన్ని బయటపెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్య రామరాజు వంక చూస్తుందని, రామరాజు అప్పుడే హాస్పిటల్ నుంచి రావడంతో మా నాన్నకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే గనక ఆ రోజు వెళ్ళడానికి ఒప్పుకోకపోయుంటే, ససేమిరా నేను రాను అని చెప్పుంటే ఈరోజు మా నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు. మా నాన్న దృష్టిలో నేను చెడ్డదానిగా ఉండిపోయానని ఎంతగానో బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోయిన అమూల్యను రామరాజు వాళ్ళ ఇంటి అందరి ముందు కూడా చెంప మీద కొట్టాలి అన్న ఉద్దేశంతో కొడితే అప్పుడు రామరాజు గుండెల్లో బాధ మొదలవుతుందని రామరాజు చూస్తుండగానే అమూల్య చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. ఇంకా వీళ్ళంతా కూడా వెళ్ళబోయేసరికి ఒరే రండ్రా అని చెప్పి బుజ్జమ్మ పిలవడంతో వెనక్కి వచ్చేస్తారు. ఇంకా తిరుపతి మాత్రం ఇంకొకసారి నా మేనకోడల మీద చెయ్యి పడిందంటే మాత్రం అస్సలు ఊరుకోను అనగానే, ఎవడవరా నువ్వు చెప్పడానికి నాకు అని చెప్పి విశ్వ అనగానే, చెంప పగల కొడతాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తిరుపతి. అయితే పద లోపలికి అని లోపలికి తీసుకువెళ్ళిపోవడంతో ప్రేమ చూసి బాధపడుతుంది. బాధపడేసరికి, నువ్వు కావాలని చేయలేదు కదా ప్రేమ, మామయ్య పరువుని నిలబెట్టడం కోసమే కదా చేశావు. నువ్వు బాధపడొద్దు, బాధపడితే ఎవరికైనా అనుమానం వస్తుందని నర్మద కాస్త నచ్చ చెప్తుంది. నచ్చ చెప్పేసరికి ఇంకా ప్రేమకు కొరియర్ వస్తుంది. అది ఎక్కడి నుంచి? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జామ్కి రమ్మని, పోలీస్ ఎగ్జామ్కి రాయడానికి క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్కి రమ్మని హాల్ టికెట్ వచ్చేసరికి అది చూసి, ఇప్పుడు ఈ టైంలో చెప్పడం అంత మంచిది కాదు, మామయ్య పరిస్థితి కూడా బాగోలేదు కదా, ఇప్పుడు చెప్తే అందరూ డిస్టర్బ్ అవుతారని ఆలోచించిన ప్రేమ చెప్పకుండా లోపలికి వెళ్ళబోతూ ఉంటే వల్లి కాస్త ప్రేమను ఆపి, ఏంటి చెల్లాయది, నన్ను చూసి దాచిపెడుతున్నావేంటది అని నిలదీస్తుంది. నిలదీసేసరికి ఏమీ లేదు అని చెప్పాను, కానీ చెప్తే నేను సంతోషపడతాను కదా, నాకు తెలుస్తుంది కదా అని మాట్లాడుతూ ఉండగానే, ఏం తెలుస్తుందక్క, ఏం తెలీదు, ఏం కాదు అని ఏదో కవర్ చేసే ప్రయత్నం ప్రేమ చేస్తుంటే, ఈలోపు చెప్పు అంటూ వల్లి బలవంత పెట్టేసరికి నర్మద కాస్త వచ్చి, ఏం చెప్పాలి బల్లక్కాయ్ అని చెప్పి అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతూ వణికిపోతూ, చెంప మీద కొట్టిన దెబ్బ రియాక్షన్ మళ్ళీ కొట్టకుండానే చెంప మీదకు చెయ్యి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఏంటక్క అంత టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పాను, కానీ నీ మాట వింటుంటేనే నాకు వణుకొచ్చేస్తుంది, ఇదే మెయింటైన్ చేస్తే బాగుంటుంది, వెళ్ళి లోపలికి అని చెప్పి గట్టిగా గొక్క గసరడంతో లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయేసరికి సర్లే అని ఇంకా ఎవరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఇంకా అమూల్య బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండగానే వల్లి కావాలని అసలు ఏం దాచిపెట్టిందో ఏంటో తెలియడం కోసం ప్రేమ వేరే పనిలో ఉండగా వంటగదిలోకి, అదే తన రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతికేస్తుంది. ఇంతకుముందు అలాగే కళ్యాణ్ ఇది ఉన్న ఫొటోస్, అదే ప్రేమ ఉన్న ఫొటోస్ అలా వెతికితేనే కదా దొరికాయి. సో ఏం దాస్తుందా అని వెతికేసరికి, ఏంటి బల్లక్క ఏం వెతుకుతున్నావు ఇక్కడ అంటూ నర్మద అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గదిలోకి రావడం చూస్తుంది నర్మదైతే. ఏం చేస్తుందా అని కొంచెం సేపు గుమ్మం దగ్గరుండి గమనించి, అప్పుడు ఏం వెతుకుతున్నావు అని అడగడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. అలా చూస్తూ ఉండిపోయేసరికి, ఏం వెతుకుతున్నావు చెప్పు, అయినా నీకు అవసరం లేని విషయాల్లో కలగ చేసుకోవద్దని ఆల్రెడీ చెప్పినట్టున్నాను, నువ్వెందుకు పదే పదే అవసరం లేని విషయాల్లో కలగ చేసుకుంటున్నావు, నీకు అసలు ఏం అవసరం ఉంది, ఎందుకోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు బల్లక్కాయ్, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా సరే నా మాట వినిపించుకోకుండా నీకు నచ్చినట్టు చేయడానికే నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు బల్లక్కాయ్, అది నీకు అస్సలు మంచిది కాదు అని చెప్పి మాట్లాడడంతో, అది కాదు నర్మదా అని చెప్పాను, కానీ పదక్క అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఏంటి
వల్లి నిన్ను చూసి అంతలా భయపడిపోతుంది ఏంటి అని చెప్పి మాట్లాడుతుండగానే, ఎందుకు భయపడుతుంది? భయపడదు, ఏం కాదు వెళ్ళు అని చెప్పాను. కానీ ఇంకా వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్తుంది. ఏదో జరుగుతుంది, నాకు తెలియడం లేదు, చాలా జరుగుతుంది, ఏంటో చెప్పలేకపోతున్నారు అని బుజ్జమ్మ కాస్త అనుకుంటుంది. ఇంకా అమూల్య తన తల్లి తనను అసహించుకోవడం చూసి తట్టుకోలేకపోతుంది. తన తండ్రి కూడా తన మొహవంక చూడడానికి కూడా బిక్కుబిక్కుమంటూ ఉండడం, మొహంలో కోపం, నీరసం, బాధ, ఇంకా చాలా దుఃఖం అన్నీ కూడా చూసిన అమూల్య అయితే ఏం చేయాలో అర్థం కాకుండా చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంకా అలా భయపడేసరికి ఏంటి అమూల్య ఇంతలా బాధపడిపోతుంది అని రేవతి చూసి, ఏంటమ్మా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుందా, వదినతో మాట్లాడాలని అనుకుంటున్నావా అనగానే, అవునత్తయ్య అని చెప్పనేసరికి, రేపు సాయంత్రం వాళ్ళు బయటికి వెళ్తారు, ఆ సమయంలో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మతో మాట్లాడిరా, నేను ఎవరికీ చెప్పను, మళ్ళీ వాళ్ళు రావడానికి సుమారు 1 గంట సేపు పడుతుంది, అప్పటి వరకు వాళ్ళు రారు, ఈలోపు నువ్వు నీ పని పూర్తి చేసుకు రావచ్చు అనగానే, సరే అత్తయ్య అని మరుసటి రోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా బయటికి వచ్చిన బుజ్జమ్మ వాళ్ళ అమూల్య గుమ్మం ముందు చూస్తూ ఉండగానే ఇంకా మొహం మీదే, చిచి ఎలాంటి వాళ్ళ మొహాలు చూడాలా, చిచి ఇలాంటి వాళ్ళ మొహాలు అస్సలు చూడకూడదని బుజ్జమ్మ అసహించుకుని లోపలికి వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేకపోతుంది. ఎప్పుడైతే వీళ్ళు బయటికి వెళ్తారో అమ్మ అంటూ పరుగున వెళ్ళి బుజ్జమ్మను వెనక చేసుకుని మొక్కలకి నీళ్లు పడుతూ ఉన్న బుజ్జమ్మ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకునేసరికి అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి మాట్లాడుతుండగానే, నేను క్షమించడమా, నేను నిన్ను ఎందుకు క్షమించాలే, నువ్వు చేసి ఇంకా బుజ్జమ్మ షాక్ అయిపోయి అమూల్య అని చెప్పి పైకి లేపుతుంది. అమ్మా నేను తప్పు చేయలేదమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, నువ్వు నన్ను అంత అసహ్యంగా చూడడం నా వల్ల కావడం లేదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తప్పు చేయకపోవడం ఏంటి అమూల్య, నా భర్తను హాస్పిటల్ పాలు చేశావు, నా భర్తకు హార్ట్ అటాక్ వచ్చేలా చేశావు, నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారే, ప్రేమనంతా సర్వనాశనం చేసేసావు కదే, నా 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 భర్తను హాస్పిటల్ పాలు చేసావు కదే అని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి, నిజంగా నేను తప్పు చేయలేదమ్మా, నా చేత తప్పు చేయించారు, తప్పు చేయించడం వల్లే అని చెప్పి అంటూ ఉండగానే అమూల్య అనుకుంటూ వల్లి గబగబా వచ్చేస్తుంది. ఏంటొదినా, ఏంటి నన్ను నోరు విడిచి చెప్పనివ్వి అనగానే, ఇప్పుడు అత్తయ్య గారు బాధలో ఉన్నారు కదా అమూల్య, ఇప్పుడు చెప్పడం అంత అవసరమా, ఏం కాదు అని చెప్పనేసరికి, చెప్పాలి బల్లక్కాయ్, చెప్పకపోతే ఎలాగా, అత్తయ్య తన కూతుర్ని అసహించుకుంటున్నారు కదా, పాపం అమూల్య ఏ తప్పు చేయకపోయినా శిక్ష ఎందుకు అనుభవించాలి, శిక్ష అనుభవించకూడదు కదా అంటూ నర్మద అనేసరికి, అది కాదు చెల్లాయి అని చెప్పాను. కానీ ఏంటి శిక్ష అనుభవించకూడదని అంటున్నావేంటి, దేని గురించి నర్మద నువ్వు మాట్లాడేది, అమూల్య తప్పు చేయలేదా అని చెప్పి మాట్లాడుతుండగానే, చేయలేదు అత్త అంటూ ప్రేమ వస్తుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నారు, నువ్వు నర్మద తప్పు చేయలేదు అంటున్నారు, మా కళ్ళ ముందు తప్పు చేసినట్టే కనిపిస్తుంది కదా, ఆ విశ్వను పెళ్లి చేసుకున్నట్టే కనిపిస్తుంది కదా అనగానే, అత్త అసలు విషయం నీకు తెలియాలి కదా, తెలిస్తేనే కదా నీకు అసలు కుట్ర ఎవరు చేశారో, ఎవరు శిక్ష అనుభవిస్తున్నారో, తప్పు చేసింది ఎవరో తెలుస్తుంది. అది నువ్వు తెలుసుకోకుండా అమూల్యను శిక్షించడం ఎంతవరకు న్యాయమో, అమూల్య ఏ తప్పు చేయలేదత్తా, అది నువ్వు గ్రహించాలి అని చెప్పాను. కానీ తప్పు చేయలేదు అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నారే, ఆ విశ్వగాడి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయలేదా, మా ఆయన పరువు తీయలేదా, తీసింది కదా, తీసినప్పుడు మరి అది చేయలేదు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ మాట్లాడేసరికి, చెయ్యలేదు అని చెప్తున్నాను కదా అత్తయ్య, అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం అమూల్య విశ్వను ప్రేమించడం వల్ల కాదు, ఈ వల్లి అక్క వల్ల అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే, ఏంటి వల్లి వల్ల అని చెప్పాను. కానీ అవునత్త వల్లి వల్లే, వల్లి అక్క తీసుకువెళ్ళింది అనేసరికి, అసలు ఏం జరిగిందే నువ్వైనా చెప్పు అమూల్య, నాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది, వీళ్ళేమో నువ్వు తప్పు చేయలేదు అంటున్నారు, తప్పు చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంటే తప్పు చేయలేదు అలా ఎలా చెప్పగలుగుతారు, నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, చెప్పమూల్య అంటూ మాట్లాడడంతో
చెప్తానమ్మా చెప్తాను. నేను విశ్వను ప్రేమించానని చెప్పడం నిజమే. కానీ విశ్వను నేను ప్రేమించడానికి కారణం వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వను ప్రేమించానే గాని నిజానికి విశ్వను నేను కావాలని ప్రేమించలేదు అని చెప్పి మాట్లాడడంతో, ఏంటే వల్లి వల్ల నువ్వు ప్రేమించడం ఏంటి అనగానే, అవునత్తయ్య, వల్లి అక్క చెప్పడం వల్లే విశ్వను ప్రేమించిందంట. వల్లి అక్క 2 కుటుంబాలు ఒకటవ్వాలంటే విశ్వను ప్రేమించాలి, అలా ప్రేమిస్తే 2 కుటుంబాలు ఒకటవుతాయని చెప్పడం వల్లే అమూల్య విశ్వను ప్రేమించింది. మరి ఆ రోజు ప్రేమించకుండానే వెళ్ళిపోయిందా? మరి మమ్మల్ని మోసం చేసే కదా, అందరినీ నమ్మించి మోసం చేసి వాడితో తాళి కట్టించుకుందా అని చెప్పి మాట్లాడేసరికి, అసలు అమూల్య పెళ్లి చేసుకుంటే కదత్తయ్య తాళి కట్టించుకోవడానికి అనగాని, ఏంటి నర్మదా ఏమంటున్నావు అనగానే, అవునత్త, అమూల్య పెళ్లి చేసుకోలేదు, అమూల్య మెడలో అమూల్యే తాళి కట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే అంటూ అమూల్య మొత్తం ఆ రోజు నేను నాన్న మీ అందరితో మాట్లాడి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వల్లి వదిన నా దగ్గరికి వచ్చింది. విశ్వ నాకు పదే పదే ఫోన్లు చేస్తున్నాడని చెప్పి, అలా ఫోన్లు చేస్తున్నాడని చెప్తే నేను తప్పని పరిస్థితిలో ఫోన్ తీసుకున్నాను. నేను అలా ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉండగానే ఇంకా విశ్వ, ఒక్కసారి నేను నిన్ను కలవాలి, ఒక్కసారి నీతో మాట్లాడాలని బ్రతిమాలడం చేశాడు. ఇంకా నేను అలా బ్రతిమాలేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సరే అని విశ్వతో పాటు నేను వెళ్ళాను. విశ్వ కోసం వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. నిజానికి అక్కడికి రానని చెప్పాను, వల్లి వదిన వాళ్ళు చెప్పడం వల్లే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ నన్ను తీసుకెళ్ళి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాననుకుంటున్నావా? నేను నిన్ను కావాలని ప్రేమించలేదే, నేను నిన్ను ప్రతి క్షణం నరకం చూపించడానికి ప్రేమించానే అంటూ చెప్పాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును, నీ మీద ఇష్టంతో నువ్వంటే నాకు నచ్చి నిన్ను ప్రేమించాననుకుంటున్నావా? మీ నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసమే నేను నీ వెంట పడ్డాను. నీ వెంట పడి నిన్ను ప్రతి క్షణం నిన్ను ప్రతి క్షణం నువ్వు నన్ను నమ్మేటట్టుగా నీ ముందు నటించాను. నేను నిన్ను ప్రేమించలేదు. నిన్ను ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేశాను అని అందరి ముందు నీ పరువు తీయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని నేను అడిగినప్పుడు, మీ నాన్న మీద పగ తీర్చుకోవడం కోసం మా అత్త నన్ను ఇలా నీతో నాటకమాడమని చెప్పింది, అందుకనే నేను నాటకమాడానే తప్ప నాకు నిన్ను ప్రేమించవలసిన అవసరం లేదు, నేను ప్రేమించను కూడా అంటూ మాట్లాడాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అందరి ముందుకి వస్తే నాన్న పరువు పోతుందని నా ప్రాణాలు తీసుకుందామనుకున్న సమయంలో విశ్వ నాతో మాట్లాడి ఫోన్ అక్కడికి విసిరేయడంతో అప్పుడే ప్రేమ వదిన ఫోన్ చేసింది. ఫోన్ చేసేసరికి వదిన అంటూ విషయం అంతా చెప్పాను. ఇలా నేను విషయం మొత్తం చెప్పడంతో ఇంకా అప్పుడు ప్రేమ వదిన, నా మెడలో నేనే తాళి వేసుకున్నాను, ప్రేమ వదిన చెప్పడం వల్లే నేను ఇదంతా చేశాను అంటూ అమూల్య చెప్పేసేసరికి, అవునత్త, నేనే చెప్పాను, ఎందుకంటే నేను అలా చెప్పకపోతే విశ్వ రాత్రంతా నాతో అమూల్య గడిపిందని చెప్పడం వల్ల మామయ్య పరువు పోతుందని నేను అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందత్త, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు అంటూ ప్రేమ చెప్పేసేసరికి, మీరంతా చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు, అంటే విశ్వకు అమూల్యకు పెళ్లి జరగలేదా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అడిగేసరికి, లేదత్తయ్య, అమూల్యకు విశ్వకు పెళ్లి జరగలేదు. అమూల్య విశ్వను ప్రేమించేటట్టుగా, విశ్వను పెళ్లి చేసుకునేటట్టుగా ఇంట్లోంచి కరెంటు తీసేసి మరీ విశ్వకు తీసుకువెళ్ళి అప్పగించింది వల్లి అక్క తీసుకువెళ్ళి అమూల్యను అప్పగించడం వల్లే రాత్రంతా తనతో గడిపిందని ఇదంతా ప్లాన్ చేశాడు విశ్వ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా బుజ్జమ్మ అయితే వల్లి చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పటికి కానీ తేరుకోదు, ఎందుకంటే అప్పటి వరకు తన గురించి నిజాలన్నీ బయటికి వచ్చేస్తున్నాయని షాక్లో ఉండిపోతుంది వల్లి అయితే.
అంటే ఇదంతా కూడా అని చెప్పాను కానీ ఇదంతా కూడా మీ అక్క మీ మేనల్లుడు కలిసి చేసిన పనే అత్తయ్య. వీళ్ళిద్దరూ కలిసి మామయ్య మీద పగ తీర్చుకోవడం కోసం కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారంట అని చెప్పనేసరికి అవునమ్మా, నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే ఆ భద్రావతి విశ్వ కలిసి ప్లాన్ ప్రకారం ఇదంతా ట్రాప్ చేశారు నన్ను అని అమూల్య ఏడుస్తూ ఉంటుంది. రా అమూల్య అంటూ అమూల్యను తీసుకొచ్చి భద్రావతి భద్రావతి అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది. ఇంకా బుజ్జమ్మ అయితే ఏంటొదిన ఏమైంది అనగానే ఎక్కడుంది భద్రావతి అని చెప్పాను కానీ ఏంటొదిన ఏంటి భద్రావతి అని పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పాను కానీ మరి ఏం పెట్టి పిలవమంటావు పెద్దమ్మ, నా కూతురు తన కూతురు లాంటిదే కదా, మరి నా పరువు తీయడం కోసం నా కూతురు జీవితాన్ని బలి తెచ్చేస్తారా అంటూ మాట్లాడడంతో ఏమైంది అసలు ఏం జరిగింది అనగానే విశ్వ అమూల్యను ప్రేమించినట్టు నటించాడంట, నిజానికి ప్రేమించలేదంట. ప్రేమించినట్టు నటించి నా భర్త పరువు తీయడం కోసం నా భర్త నాశనాన్ని కోరుకోవడం కోసమే నా కూతుర్ని ఇలా ట్రాప్ చేయమని భద్రావతియే విశ్వకు చెప్పిందంట పెద్దమ్మ అని చెప్పనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును పెద్దమ్మ, అసలు అమూల్య కూడా తన కూతురు లాంటిదే కదా, తన సొంత చెల్లెలు కూతురే కదా, నా భర్త ప్రాణాలు వదిలేస్తే నా పసుపు కుంకాలు చెరిగిపోయినట్టే కదా, అంటే జీవితాంతం నేను పసుపు కుంకాలు లేకుండా వెదముండలా ఉండడానికైనా మా అక్కకు ఇష్టమే కానీ మా ఆయన మీద మాత్రం పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నా కుటుంబానికి కల్పించింది, నా కూతురికి ఇష్టం లేకుండా ఇంట్లో నా కూతురు అడుగు పెట్టేలా చేసింది. అసలు విశ్వ జీవితంలోకి నా కూతురు రావాలని అసలు అనుకోలేదు, ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసిందంట పెద్దమ్మ అంటూ మాట్లాడేసరికి ఏంటే ఏమంటున్నావే, అసలు ఈ భద్రావతికి బుద్ధి జ్ఞానం లేదా, ఈ భద్రావతి ఎలా ప్రవర్తించడం ఏంటి అంటే తన పగ తీర్చుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుందా ఈ భద్రావతి అంటూ ఇంకా పెద్దమ్మ అనేసరికి అదే కదా నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేశారు, నా కూతురు భవిష్యత్తు ఏమైపోవాలి, ఇప్పుడు ఆ విశ్వగాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు, రాత్రంతా తనున్న గదిలోనే ఉంది అని అంటే అందరూ ఏమనుకుంటారు, నా కూతురు క్యారెక్టర్ మీద తప్పు పడతారు కదా, అసలు ఇదంతా ఏది ఎక్కడుంది అసలు నిజం దానికి తెలియాలి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఈ లోపు వీళ్ళు వచ్చేస్తారు. ఏంటి ఇంట్లోకి వచ్చి కేకలు వేస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగానే గబ్బా గబ్బా వెళ్ళి చెంప పగలగొడుతుంది. ఎందుకక్క ఇదంతా చేశావు, నా కూతురు నీ కూతురు లాంటిది కాదా, నా కూతురి జీవితాన్ని విశ్వగాడితో కలిసి నాశనం చేశావు కదా, అసలు ఎందుకు ఇదంతా చేశావు, నువ్వు ఏం ఆశించి ఇదంతా చేశావు అని చెప్పి మాట్లాడుతుండగానే నేనేం ఆశించి చేయడం ఏంటే అని చెప్పనేసరికి మరి చెప్పు, ఏం ఆశించి చెయ్యకపోతే ఇదంతా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అంటూ మాట్లాడేసరికి నీ కూతురి జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఏ ఉద్దేశంతో చేశావు అని చెప్పాను కానీ ఓహో నీకు తెలిసిపోయిందా, సరే అవును నేనే విశ్వగాడితో కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేశాను, నా మేనకోడల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మేనకోడల్ని నా నుంచి దూరం చేసేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా, నా మేనకోడల జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను చూస్తూ భరించాలా, అందుకనే నేను ఇలా చేశాను, నా మేనకోడల్ని నా నుంచి దూరం చేసిన నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికీ క్షమించను అనగానే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, నీ మేనకోడల జీవితాన్ని కాపాడినందుకు ఇలా చేసావా, నీ మేనకోడలు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది నా కొడుకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసినందుకు ఇలా చేసావా అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటే నా మేనకోడలు తప్పు చేయడం ఏంటి, నా మేనకోడలు తప్పు చేస్తే నీ కొడుకు కాపాడడం ఏంటి, నీ మేనకోడలు ఏమన్నా నా కొడుకుని ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసింది అనుకుంటున్నావా, నీ మేనకోడలు మరొకరిని ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసింది, అలా ఇంట్లోంచి వచ్చేస్తేనే వాడు తీసుకెళ్ళి ఒక గదిలో ఒక బెడ్రూమ్లో పెట్టి దాని జీవితాన్ని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో దాని దగ్గర ఉన్న నగలన్నీ కూడా తీసేసుకుని దాన్ని అక్కడే బంధించేశాడు.
పైగా వేరే వాళ్ళకి అమ్మేశాడు. అదే సమయంలో నా కొడుకు చూసి నా కొడుకు వెళ్ళి కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మేనకోడలు నీ కళ్ళ ముందు ఇలా ఉండేదనుకుంటున్నావా? ఎప్పుడో ప్రాణాలు వదిలేసేది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా భద్రావతి షాక్ అవుతుంది. ఏంటే ఏం వాగుతున్నావు? నా మేనకోడలు ఎవరితోటో లేచిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునత్త, లేచిపోయానత్త. నేనేమన్నా ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? నా జీవితాన్ని కాపాడడం కోసమే నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను ఎప్పుడూ వాడు ప్రేమించలేదు. ఆ ఉద్దేశంతో వాడు నన్ను చూడలేదు. అయినా సరే వాళ్ళమ్మ చెప్పిందని తన పుట్టింటి పరువు పోకూడదు, వాళ్ళ అన్నయ్య నలుగురిలో తల దించుకోకూడదు, నా పుట్టింటి వాళ్ళంతా కూడా ప్రాణాలు తీసుకుంటారు అని చెప్పి మా నేను అత్త ధీరజ్ని అడిగితే ధీరజ్ నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని కాపాడాడు. ఎన్నోసార్లు ధీరజ్ని మీరు అనుమానించారు, ఎంతగానో బాధ పెట్టారు, ఎన్నోసార్లు కొట్టాడు కూడా. అలాంటిది ధీరజ్ ఏ రోజు నీ చెల్లెల్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదురా, వేరే వాడితో లేచిపోతే తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అని ఏ రోజైనా నోరు జారాడా? లేదు. ఎందుకంటే పరువు పోతుందని. మీ చెల్లెలు ఎలాంటిది అన్న విషయం తెలిస్తే ఎక్కడ పరువు పోతుంది, మీరు తట్టుకోలేరని ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా ధీరజు బయట పెట్టలేదు. ఎందుకంటే అది ధీరజ్ క్యారెక్టరు. కానీ ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా చేశారు. అమూల్య జీవితాన్ని నాశనం చేశారు. నాకు మెడలో ధీరజ్ తాళి కట్టకపోయుంటే నా ప్రాణాలు పోయుండేవత్త. నేను ఆ గదిలోనే నా ప్రాణాలు తీసుకునేదాన్ని. అది నువ్వు గుర్తించకుండా నన్ను ఏం జరిగింది అని ఎప్పుడూ కూడా అడగలేదు. నిజంగా మీ ఇద్దరు ప్రేమించుకున్నారన్న మాట కూడా నన్ను అడగకుండానే నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది చూసావత్త అంటూ మాట్లాడేసరికి అది కాదే అని చెప్పాను కానీ చాలే అత్త, నువ్వు ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదత్త. ఈ రకంగా అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావని అనుకోలేదు. మామయ్య మీద పగ ఉండొచ్చు కానీ ఆడపిల్లల జీవితాలు నాశనం చేయకూడదు. ఇష్టం లేకుండా అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టించేశావు. అమూల్య విశ్వను ప్రేమించిన మాట నిజమే కావచ్చు కానీ తర్వాత ఇంటి పరువే ముఖ్యం, తన తండ్రి పరువే ముఖ్యమని కదా అనుకుంది. మరి అలాంటి తప్పుడు అమూల్య జీవితం జోలికి రాకుండా ఉండాల్సింది అత్త అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా కూలబడిపోతుంది. అంటే నా మేనకోడల జీవితాన్ని నువ్వే కాపాడావా అని చెప్పాను కానీ అవును, నేనే కాపాడానక్క. ఎందుకంటే ప్రేమ నీకొక్కదానికే మేనకోడలు కాదు, నాకు మేనకోడలు అనుకున్నాను కాబట్టే కాపాడాను. కానీ అమూల్య నా ఒక్కదానికే కూతురు అని నువ్వు అనుకున్నావు కదా, నీ కూతురు కాదు అనుకున్నావు కదా. నీ చెల్లెల కూతురు నీ కూతురు కాదా? నువ్వు పగ గురించి ఆలోచించావు తప్ప నీ చెల్లెలు ఏమైపోతుంది అని ఆలోచించలేకపోయావు. నీ చెల్లెల గురించి కొంచెమైనా ఆలోచించిన దానివైతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదత్తా. నువ్వు ఈ రకంగా నన్ను మోసం చేస్తావని అస్సలు అనుకోలేదత్తా అంటూ మాట్లాడేసరికి అది కాదే అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దత్తా. నువ్వు నన్ను ఈ రకంగా మా అత్తవారింట్లో తల దించుకునేటట్టు చేశావు. ఎన్ని గొడవలు ఎన్ని జరుగుతున్నా కానీ నేను ఆ ఇంట్లోనే ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నానో తెలుసా? నాకు ధీరజ్ అంటే ప్రాణం. నా జీవితాన్ని కాపాడిన వాడిని ఎప్పటికీ మర్చిపోను కూడా అంటూ చెప్పేసేసరికి నిజమే, నేనే తప్పు చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పాపం చేశానో నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది. నేను ఏం చేశానో కూడా నాకు తెలుస్తుంది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా తనైతే. మరి ఇప్పుడు చేసిన తప్పుని ఎలా సర్దిద్దుకుంటారు? భద్రావతిలో ఎప్పటికైనా మార్పు వస్తుందా? తను తప్పు చేశాను అనే రియలైజేషన్ భద్రావతిలో వస్తుందా, లేక ఇంకా భద్రావతిలో అలానే రియలైజేషన్ రాకుండా తను అలానే ఉంటుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.